మొన్న అంబర్పేట హనుమంతన్న గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ సార్ కలుస్తలేడు, అపాయింట్‌మెంట్ ఇస్తనే లేడు అని డ్రమ్ములు నిండేతట్టు కన్నీళ్లు గార్చిండు. నిన్ను కలిస్తే శాన ముచ్చట్లు చెప్పేది ఉంది అని అనుకొచ్చిండు. కానీ ఏమో కలవనిస్తలేడని అన్నాడు. తెల్లారే మహేష్ గౌడనేమో పార్టీకి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా ఆళ్ళకి పనిష్మెంట్ ఉంటదని వార్నింగ్ ఇచ్చిండు. మరి ఇక పెద్ద మనిషి బాగా ఫీల్ అయితున్నాడు. రంది పెట్టుకున్నాను అనుకున్నాడో ఏందో గానీ సీఎం సార్ ఉండి హనుమంతరావు గారు మీరు అలిగితే ఎట్లనండి? రాండ్రి మీరు పెద్దోళ్ళు, మీరు అనేటోళ్ళు మేము పడేటోళ్ళము అని ఇంటికి పిలిపించుకున్నాడు. అబ్బా! రేవంత్ సార్ కలుస్తున్నాడు గాని, ఓ పూల గుత్తి కూడా పట్టుకపోయి ఇచ్చిండనమాటాన. ఇగ ఇప్పుడు చెప్పే నీ బాధేందో, నువ్వు చెప్తే నేను చేయనన్నానా? అని రేవంత్ రెడ్డి సార్ మంచి చెడ్డలన్నీ అరుసుకున్నాడట. "యాలకింత తింటున్నావా? గోళీలు టైంకేసుకుంటున్నావా? రాజకీయం అంటే ఏందో నీకు తెలవదా? పార్టీ అన్నప్పుడు లంగలుంటారు, దొంగలుంటారు. ఎవ్వల్ని కాదనలేము. పార్టీలో జాయినింగ్‌లు చేసుకోకుంటే మన జాయింట్లే ఇరుగుతాయి. మనల్ని కింద పడేస్తందుకు ఎంతమంది ఎదురు చూస్తుర్రో నీకు తెలవదా? మరి ఆళ్ళు రాజకీయం చేస్తే మనం కూడా గదే చేయాలి గాని మడిగట్టుకొని కూర్చుంటే నడుస్తాదే పెద్దన్న? జర సైసరాదు. ఏమన్నుంటే నాకే ఫోన్ చేసి చెప్పు. మందులెందుకు మన పతార పలసగా చేసుకున్నాడని అన్నీ మాట్లాడుకున్నారట. మొత్తానికైతే హనుమంతన్న మస్తు హ్యాపీగానే బయటకొచ్చిండని టాకు.